అసలు నువ్వు ఎవరు? కాదన్నా నువ్వే పట్టుకొని వచ్చిన మొత్తం లొల్లి పెట్టుకొని. నువ్వు పక్కన ఉంటే నువ్వు మళ్ళా నువ్వు ఎవరికి? సుప్రియకి. నేనెందుకు చెప్తాను? నువ్వు బాగా హాయ్ నవీన్. ఆడ నించునో మా ఫ్రెండ్ పక్కన జరుగును పక్క. ఇటు రా జ్యోతి, ఇటు వచ్చేసాయి. జ్యోతి ఇటు వచ్చాయి. చెల్లని అంటే అన్న కోపం వస్తుంది. రేషం మీరేం మధ్యలో నీకేమైంది? నువ్వు ఇటు ఇటు ఇట్లా అన్నది దాదాగిరి చేస్తున్నా. దత్తంగాలు అంటారు. అరే ఇప్పుడు నేను వచ్చినా నువ్వు కుళ్ళు పడుతున్నావు కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిగూడ వాయిస్. సో ఈ వీడియో ఏంటంటే మన నవీన్ గాడు సుప్రియతో మాట్లాడతలేడు అనమాట. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి వాడున్నది చూడు సుప్రియ. వీడియోలో వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుర్రు, ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు సుప్రియ కొట్లాడుకుర్రు, ఎందుకో మాట్లాడతలేరు ఇద్దరు. పోయి హాయ్ చెప్పురా. ఎవరికి? సుప్రియకి. నేనెందుకు చెప్తాను? నువ్వు బాగా హాయ్ చెప్పురా. నేను హాయ్ చెప్పా. జ్యోతికి. జ్యోతికి హాయ్ జ్యోతి. హాయ్ నవీన్. కాదు మ్యాచింగ్ వేసుకొని వచ్చిన ఎట్లా? నేను అనుకోకుండా నేను కూడా కాదు. నువ్వేం చేస్తున్నావు? పక్కకి జరుగు. ఆడ నించునో మా ఫ్రెండ్ పక్కన జరుగును పక్క. ఇటు రా జ్యోతి, ఇటు వచ్చేసాయి. జ్యోతి ఇటు వచ్చాయి. చెప్పు మన పుట్టుకున్నా ఆల్రెడీ 2 కమ్మలు. 3 ఉందరా అసలు ఉందా? మీరేం మధ్యలో నీకేమైంది? నువ్వు ఇటు ఇటు ఇట్లా అన్నది దాదాగిరి చేస్తున్నా. ఏమైందన్నా నీకు? ఏమైంది? అరే మధ్యలో నన్ను ఎందుకు తీస్తున్నావు? ఓకే చీటికి మాటికి ఆయన అనొచ్చు కదా, మధ్యలో నన్ను ఎందుకు తీస్తున్నావు? మరి ఆమె 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 అంటే నేనే కదా వచ్చేది. మాట్లాడడానికి ఏం ప్రభాస్ దుస్తున్నారు వీళ్ళంతా. దట్టంగానే ఉన్నాం, అలాగ అనిపిస్తలేదు. దట్టంగా అలా అంటారు. నాకు కూడా తెలియదు. నాకు వాళ్ళు చెప్పాడు తెలుసా, మా బాస్ చెప్పింది. చూసినా చెల్లని అంటే అన్న కోపం వస్తుంది. రేషం ఎందుకు మంట నిప్పులు పోసుకుంటున్నావు. అన్న చెల్లె అన్న చెల్లె నువ్వు పోసుకో, నిప్పులు పోసుకుంటున్నావు. ఇప్పుడు ఆడు కుళ్ళు పడుతుండు. అదే అంటున్నా. ఇప్పుడు ఆమె కుళ్ళు పడుతుంది అంటున్నా. నేను ఎవరిని కుళ్ళు పడుతున్నా? అరే ఇప్పుడు నేను వచ్చినా నువ్వు కుళ్ళు పడుతున్నావు కదా. అందుకే నన్నే తీస్తున్నావు. ఓకే చీటికి మాటికి పేరు పెట్టి పిలిచిందా? పిలవలే, ఎంతసేపు చేసినావు కదా. ఎందుకు పిలుస్తా? ఏమైనా నేను నీతో చెప్తలే సుప్రియా అని చెప్పి చెప్తలే. సుప్రియా పేరు పెట్టి ఆ వీడియోలో చెప్పిన సుప్రియా అని ఇట్లా. ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను మెల్లగా. నువ్వు అంకుల్ అని పిలుస్తావు.
నేను ఎందుకు ఏడుస్తాను ఏడుస్తుంది కాదు ఆ ముఖం ఎక్స్ప్రెషన్ మొన్ననే ప్రాంక్ చేసినప్పుడు ఎట్లా ఏడ్చు నేను రాను మమ్మీ ఎట్లుంటది మరి మనతోని అన్న నీకేమైతుంది ఆయన అంటే నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే మీ ఇంట్లో పెట్టుకో మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటే ఈయన పెట్టుకుంటా. ఇప్పుడే పరిచయం అయింది అప్పుడే ఫ్రెండ్ ఎట్లయితే సుప్రియ నువ్వు కూడా మళ్ళీ చూడ కోపం వస్తుంది అసలు నాకు అర్థమైతే అరే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ లొల్లిని. నాతో పెట్టుకున్నా ఇప్పుడు ఆయనతో పెట్టుకుంటున్నావు. మళ్ళీ పక్కన వాళ్ళని అంటున్నావు. కుళ్ళుకుంటుంది తెలుసా ఎందుకు అరే వచ్చిన వాళ్ళు అందరితో పెట్టుకుంటావా? నా ఇష్టం అది నీ నువ్వే ఇష్టమైంది. అవు మళ్ళా ఎన్నిసార్లు పెట్టుకుంటావు? మంచివి కదా, పాపం ఉండాలి కదా. ఉంటే ఉండని పోతామన్నా పోతే పోనీయా? నువ్వు ఎక్కువ మాట్లాడక అరే ఏంది మీరు మీదకి వస్తున్నావు? ఆయన ఒక్కడు కొడితే మళ్ళీ కింద పడతావు నువ్వు. ఆయన లేడీస్ ని కొట్టలేడు పాపం. అట్లా మర్చిపోతున్నావు తెలియదు నేర్పిస్తావా మీ అన్న చెప్పి ఎక్కువ చెయ్యకు మీ అన్నకి చెప్పి నేర్పిస్తావా? అన్న మీ అన్న ప్రిన్సిపల్ అవుతాడు నువ్వు టీచర్ గా నీకు ఉల్లు అవుతుంది నీకు కుళ్ళు అవుతుంది అందుకే మాతో కొట్లాడుతున్నాను ఏం సాధిస్తావు? ఏం సాధించా నేను కుళ్ళుకొని ఏం సాధించా ఇట్లనే అయినా ఇంకా అవుతా నువ్వు కూడా అవుతావా ఆల్రెడీ అయినావు కదా టుంటం మోసి ఇంకేం కావాలా ఏం పెట్టా చోట భీమ్ అంటే చూసినా కావాలా అని చెప్పి ఏమన్నా ఏమో పేర్లు పెడుతున్నాయి టుంటం మోసి అంటున్నాను అన్న సపోర్ట్ చేస్తున్నాయన పేర్లు పెడుతుంటే నేనేమన్నా నన్ను ఓరేది మీరు మాట్లాడుతాం చెప్పి గమ్మున ముగ్గురం సినిమా చూస్తున్నాం. మీ ముగ్గురుతో లొల్లి మాకు కాదు. నేను కాదన్నా, నేను కాదు, మీ ఇద్దరే. ఇట్లా ఇట్లా నాకు సీపుర్ గడ్డ తెచ్చేసి అర్థమవుతుంది చెప్పలేదు సీపుర్ గడ్డ అంటే తెప్పరు ఆమె ఉక్తది అంటే ఆమె కింద ఇట్లా 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 అంటుంది ఎందుకు కొత్త ఇప్పిస్తావా మా ఫ్రెండ్ ఇప్పించింది కాబట్టి వేసుకొని వచ్చినా నువ్వు కుళ్ళుకుంటున్నావు అని చెప్పు అర్థమవుతుందా మీ కాలుకేసుకోమని ఇంకా అంత మంచిగా ఉంది చూసినాగో కనిపిస్తున్నాయా అనిపించింది చూసినావా మళ్ళా పో మళ్ళా అటు ఇట్లా 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 ఏం అలా అనుకుంటున్నావు నీకెందుకు నీకెందుకు అసలు నువ్వు ఎవరు నువ్వు మళ్ళీ నువ్వెవరు కాదన్నా నువ్వే పట్టుకొని వచ్చిన మొత్తం లొల్లి పెట్టుకొని అయ్యో అగో. వచ్చి జ్యోతి ఈమె నొక్కుతుంది ఆమె చెప్పే ఏం చెప్పాలా? కొట్టు ఇయ్యి, రెండు పచ్చకల్లి అరే నాకన్నా పెద్ద అట్లా కొట్టొద్దు. మర్యాద ఇస్తున్నాను అందుకే నోటితో చెప్తున్నా, వింటలేదు. నేనేం చేయాలి? నువ్వే తీసుకొని వచ్చి మళ్ళీ నీకు మీదకి రివర్స్ అవుతుంది చూసినా. ఏమేమా చూడు అన్నం పెట్టడానికి సున్నం పెడుతుంది ఆమె నాతో మాట్లాడుతుందని చెప్పి నువ్వు కుళ్ళుకుంటున్నావు నాకు అర్థమైంది చూడు నీకు ఎట్లా కుళ్ళుకుంటుందో అప్పటికి ఇట్లా 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 అయితే ఇట్లా ఆడుతుంది ఇంత ముందుకు ఏడ్చింది అంత ముందు వీడియోలోనేమో మమ్మీ అంటది ఏమని అంటే నీకు ఏమైతుంది ఎందుకు ఓవర్ నేను రాను మమ్మీ అలా పంపి మమ్మీ ఏమో తమాషాలు చేస్తారు మళ్ళా నిన్ను యూస్ చేయాలయ్యా నేర్చుకోమలా నేర్చుకో ఏ ఇట్రా నువ్వు పక్కన ఉంటే నువ్వు మళ్ళా నువ్వు ఆమెలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు కొందుకుంటే నేను పెట్టుకుంటా నీకెందుకు పువ్వుల్లో పెట్టుకో పువ్వులు తెపో ఎక్కువ చెయ్యకు అర్థమైందా? ఏం చేస్తావు నువ్వు మన ఎందుకు ఓవర్ కొత్త పిల్ల వచ్చిందని పూలు పెట్టుకొని చూసుకో ఇగో ఇట్లా చోలో పెట్టుకో పువ్వులు చోలో ఎండిపోయినాయి కూడా ఎండిపోయినాయి ఇస్తా నా మీ చెల్లెకి నువ్వు కూడా ఆమె సైలెంట్ గా ఉన్నది ఆడ ఆమె పక్కన నుంచున్నాడు ఏంది కథ ఫ్రెండ్ అన్న పాపం ఫ్రెండ్ అంట అలా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ అని ఇందాక నుంచి చూస్తున్నా. ఏంది ఊకే ఫ్రెండ్ అంటున్నావు? ఫ్రెండ్ మరి ఎందుకంటున్నావు? ఆడన్నా ఈడన్నా ఎన్నిసార్లు అన్నా మధ్యలో రాకు అన్నావు కదా, మధ్యలో తీస్తున్నా నన్ను. నీ పేరు పెట్టి తీసిన కోసం ఎవరు కొట్లాడతారా అన్న ఎందుకు కొట్లాడుతారు మళ్ళీ వెళ్ళిపో మళ్ళీ నీ కోసం ఏం
కొట్లాడుకున్నప్పుడు పక్కన వాళ్ళని ఎందుకు తీయాలి? చెప్పు ప్రభాస్, అందరు అయిపోయారు, నువ్వు చెప్పు ప్రభాస్ ఇప్పుడు సరే చెప్పు. అంటావో లేదో నీకెందుకు ఏమైతుంది? నేను ఇప్పుడు ఆమె టాపిక్ ఎందుకు మీరే తీసుకొస్తారు? నువ్వే అనమంటారా ఇప్పుడు అన్న అనమని? అవును మన పిలువు అన్న. నిన్ను చూసే కులుక్కోవాలయ్యా నేను. మరి ఇప్పుడు నన్ను ఎందుకు మధ్యలో వేసినావు మళ్ళీ? ఇప్పుడు జ్యోతి అని పిలిచిందా? ఆమె అన్న ఉన్నావు కదా నువ్వే. మన పిలువు అన్న. నేను మధ్యలో నన్ను ఎందుకు తీస్తున్నావు? మరి మీరు కొట్టుకోరు. మరి మధ్యలో మీరు కొట్టుకొని నన్ను ఎందుకు తీస్తుర్రు? నిన్నే ఫ్రెండ్ అంటూ మధ్యలో మా ఫ్రెండ్ పోయి నించుంటున్నా ఫ్రెండే కదా, మీరు కొట్లాడుకుంటారు కదా. నన్ను ఇష్టం నన్ను తెచ్చినావు నన్ను. సరే సారీ, నువ్వు పక్కకు. నువ్వే నన్ను బొమ్మనేది, నువ్వేవో నువ్వు ఫీల్ అవుతున్నావు. సరే ఇక్కడ గుట్లాడి ఆపేసే నువ్వే. నా ఇష్టం, నువ్వు ఎందుకు చెప్తావు? మళ్ళీ నన్ను ఎందుకు బొమ్మంటున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను ఫీల్ అవుతున్నా అనలే, మధ్యలో తెచ్చినావు. ఇప్పుడు నేను ఉంటా, మధ్యలోనే ఉంటా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయకు, నువ్వు చెప్పి ఉంటా. ఎందుకు నవ్వు వస్తుంది? పళ్ళన్నీ బయట పెట్టి బాగానే నవ్వుతున్నావు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు పక్కన నుంచి. నీతో మాట్లాడడం కన్నా మూసుకొని కొట్టు కొట్టు కొట్టు. ఓ పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. పో ఇంటికి పోయి వండుకోబో. భయపడకు భయపడకు, ఆ మాత్రం భయం ఉంటే సార్. అయితే అయ్యో ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు అయ్యా, నువ్వే ఇయ్యాలి. ఎక్కువ చేయకు. కూర్చోబెట్టు. కూర్చుంటా కాళ్ళు సుప్రియా కూర్చుంటున్నావా? కూర్చోబెడితే కూర్చుంటా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఎవరి మీదకి వస్తున్నావు? జరుగు. ఓ మీదికి వస్తున్నావు. అయ్యా నువ్వేంది పక్కకో, నువ్వు కూడా పో. అరే ఇది అయినా అయిపోయింది, నేను పట్టుకున్నా. నీకేమైతుంది? అరే మధ్యలో ఉన్నా కదా నేను. మొన్న నుంచి సోను మ్యాటర్ లో పుల్లలు ఇట్లనే పెట్టిండు, ఇప్పుడు ఈమె మ్యాటర్ లో ఇట్లనే పుల్లలు పెడుతుంది. మంచిగా ఉన్నది చాలా చాలా బయటకు వస్తున్నాయి కదా. టీమ్ లో చక్కగానే లేడు, అందరికి పుల్లలు పెడుతున్నాడు. చక్కగా ఉన్నట్టు పట్టించుకుంటలేడు. స్టార్టింగ్ ఉన్న వాళ్ళని పట్టించుకోడు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని పట్టించుకుంటాడు. అన్నరా అదే ఒక్క మాట అన్న. నువ్వు కూడా నైలు మీ ఫ్రెండ్ అన్న, మీ ఫ్రెండ్ ఏడొచ్చి నించింది. మీ ఫ్రెండ్ నా పక్కన వచ్చి నించింది. మా ఫ్రెండ్ అప్పటి నుంచి భుజాలు అడుగుకుంటున్నావు. నా ఫ్రెండ్ రావాలంటారు. అప్పటి నుంచి అట్లనే కొట్టుకున్నాను. మా ఫ్రెండ్ అని మీ ఫ్రెండ్ వచ్చి నించింది పక్కన. అరే నీ పక్కన నుంచి ఉంటే నీ ఫ్రెండ్ అయిపోతానా? చూసే మాడిపోయి. సరే తుమ్ముతే కిలో మైదా పిండి బయట పడుతుంది. మళ్ళీ పక్కన వాళ్ళు అంటారు ఏందన్నా ఈ పంచాయతీ. నువ్వు మాట్లాడుకు, నువ్వు వాళ్ళతో. నాకు తెలియదు అన్న, నన్ను అంటున్నావు నువ్వు అన్నిటికీ. ఫీల్ అవుతున్నావు. అయ్యో అన్న, నేను ఎందుకు ఫీల్ అవుతా అన్న? అయితలే చూడు, ఫీల్ అవుతలే అన్నది. మళ్ళీ ఎప్పుడన్నా వేరే వీడియోలలో కొట్లాడింది అనుకో, ఈసారి అయితే ఆయన అందగాడు, దునియాలో అందగాడు ఆయననే. మళ్ళీ ఆయన కోసమే కొట్లాడాలి. ఆ పాట పనికిరాదు ఆయనకి. మైక్ ఇగో రెండు మైకులు అన్న ఉన్నాయి. పాట నేను వాడలే, నువ్వే అన్నదిరా. ఈయన అందగాడు, ఈయన చూసి ఇప్పుడు నేను కాల్చుకోవాలి, నేను కళ్ళు తిరగాలి. కాల్చుకోమాల నేను అందగాడా. నీకు అందగాడు పాట సెట్ కాదు. అది కొత్తగా వచ్చింది చూడు ఒక పాట, చెప్తా అసలు గుర్తుకు లేదు. గుర్తు చేస్తావా? తెలీదు. ఎందుకు మర్చిపోయావా అని అంటున్నావు మరి? చెప్పు ఏం పాట గుర్తు అసలే గుర్తొచ్చినప్పుడు చెప్తా. మర్చిపోయినా అని చెప్పు, మెల్ల కవరింగ్ గుర్తుకొస్తారే అని అంటుంది.
అప్పుడు అనాలి. నీకెందుకు నువ్వు ఎందుకు మధ్యలో వస్తలేవు ఊకే మధ్యలో వస్తావు గుర్తుకొస్తున్నాయి. అవేనా నిన్ను చూసి అవన్నీ గుర్తొస్తాయా మర్చిపోతారు కూడా మనుషులు అందుకనే మర్చిపోయినా ఇప్పుడు పాట చెప్పమంటే నిన్ను చూసి మర్చిపోలే పాట అందుకనే మర్చిపోయినా నిన్ను చూసి మర్చిపోలే నిన్ను చూస్తేనే మర్చిపోయినా చాలా అయితేనే ఉంటాయి ఇలా ఆర్గ్యుమెంట్ అయితేనే ఉంటాయి. వేస్ట్ గా ఇది తీసేస్తున్నాం ఛానల్కి అందుకు నేడుస్తుంది. పెద్ద మొన్ననే scrap. తీసినప్పుడు మమ్మీ అన్నది, ఇప్పుడు డాడీ అంటది ఇక మళ్ళా. ఏమన్నది అట్లా ఎందుకంటే అంటావా సుప్రియ అట్లా వీళ్ళిద్దరేమో మా ఇష్టం నీకెందుకు మధ్యలో నీకు మండుతుందా ఇప్పుడు నాగన్నావు మళ్ళీ నాగంటే పిల్ల అయితేనే ఉంటది ఇలా కొట్లాటలు. కామెంట్స్ చేయండి మంచిగా. దీని మీద ఏమేమి కంటెంట్ చేయాలో జ్యోతి ఉన్నది. జల్నవాతో జల్నేదే. చూసినా ముఖం మొత్తం మాడిపోయింది రే అబ్బా. సురుడు సురుడు అంటలేను. సూర్యుడు. సూర్యుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్